నమస్కారం. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ కేజీబీవీ అర్బన్లో కోతుల బెడద. ఆర్య సమాజ్ పునఃప్రారంభ వేడుకలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో గల అర్బన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కోతుల బెడదతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం వందల సంఖ్యలో కోతులు పాఠశాలలో సంచరిస్తూ విద్యార్థులను భయపెడుతున్నాయి. ఉదయం ఆహారం తినే సమయంలో, వంట చేసే సమయంలో కోతులు సంచరిస్తుండడంతో వంట చేసే వారికి విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. కోతులు క్లాస్ రూమ్లోకి వచ్చి పుస్తకాలను, బ్యాగులను చించివేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లాస్ రూమ్, హాస్టల్లోకి కిటికీలకు జాలీలు లేకపోవడంతో కోతులు లోనికి వచ్చి ఇబ్బందులు పెడుతున్నాయని వాపోయారు. కోతుల బెడద నుంచి తమను రక్షించాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. నా పేరు సిహెచ్ కళ్యాణి. నేను సెకండ్ ఇయర్ ఎంపీహెచ్ చదువుతున్నాను. నేను కేజీబీవీ అర్బన్లో చదువుకుంటున్నాను, సోఫీనగర్. స్కూల్లో కోతులు ఎక్కువ వస్తాయి. క్లాస్ రూమ్లో కూడా కోతులు బాగా వస్తాయి. బుక్స్ తినిపిస్తాయి. మేము తినేటప్పుడు కూడా కోతులు ఎక్కువ వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తాయి. కోతులు ఇక్కడ బాగా వస్తాయి. మాకు ఫుడ్ అవన్నీ బాగుంటాయి, కానీ కోతులు కొంచెం ఇబ్బంది పెడతాయి. మాకు కోతులు బాగుంటాయి ఇక్కడ. మాకు క్లాస్ రూమ్లో వచ్చి మా బుక్స్ చింపేస్తాయి, లగేజ్లు చింపేస్తాయి, మా వస్తువులను కూడా చిందరవందరగా పడేస్తాయి. మాకు బాగా ప్రాబ్లం అవుతాయి కోతులతో. మాకు ఆఫీసర్స్ ఏమైనా అంటే కోతులకు ఏమైనా సొల్యూషన్ ఇస్తారని మేము అనుకుంటున్నాం. నా పేరు మల్లేశ్వరి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను కేజీబీ నిర్మల్ అర్బన్లో చదువుతున్నాను. మా హాస్టల్లో కోతుల బాధ ఉంది. మా హాస్టల్లో రూమ్స్లో వచ్చి బుక్స్ కానీ తినేటప్పుడు కానీ వచ్చి మొత్తం చిన్నగా వాడిస్తాయి. ఇబ్బందిగా ఉన్నది. పిల్లలని వెళ్ళగొట్టడానికి మాకు ఎవరైనా సహాయం చేయండి. మామడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి వాహనం చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నుండి నిర్మల్కు వస్తున్న పాల వాహనం మామడ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. డ్రైవర్, క్లీనర్ వాహనంలో క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో జేసీబీ సహాయంతో వారిని బయటకు తీశారు. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడ చేరుకుని తీవ్ర గాయాలైన డ్రైవర్ అనిల్, క్లీనర్ విఘ్నేష్లను చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ యూటీఎఫ్ నాయకులు తలివేద ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న నాకిడి బక్కన్న మరణం సంఘానికి తీవ్ర లోటని ఆ సంఘ రాష్ట్ర నాయకులు వెంకట్ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి మరణించారు. ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు మంజులాపూర్ గ్రామంలో జరిగాయి. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, సిపిఎం రాష్ట్ర నాయకులు బండి దత్తాద్రి, కిషన్ కుమార్లు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామ్రాబాగ్ ఆర్య సమాజ్ పునఃప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, పుణ్యవచనం తదితర కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ప్రవచనాలు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాయర్ రమేష్, దోనగిరి శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులున్నారు. धियो यो नः प्रचोदयात् स्वाहा ॐ देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भद्रं तन्न आसुवा स्वाहा ॐ विश्वानि स्वाहा ॐ विश्वानि देव सवितर्कुरिता शुभा स्वाहा। श्री स्वामी दयानंद की नागसो दिवो वर्ष्मानंद की आर्य समाज ఇక్కడ రామచంద్ర जी की स्ववेदाः स्वस्तिनः रंगै सुष्टुवागुं धर्म की ऋण्वन्तो विश्वमार्यं स्वस्तये वैदिक धर्म की योगीराज श्री कृष्णचंद्र కొద్దిగా కరుణవంతో విశ్వమార్యం. మన భారత భూమి జగజ్జనని, గురుతుల్యమైనది, ప్రపంచానికే దిక్చూ చూసినటువంటి వేద భూమి ఈ భారత భూమి. వేదాలు, ఈ మెకాలే విద్యా విధానం మనం అవలంబించడం వలన వేద విద్యను దూరం చేసుకుని మనం సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా అభివృద్ధి పదంగా కూడా తిరోగమన స్థితిలో ఉన్నాం. ఇట్టి స్థితిని మార్చాలి అంటే తిరిగి మనమందరం కూడా వేదాల వైపు మరలినప్పుడే ఆత్మికోన్నతి, శారీరకోన్నతి, సామాజికోన్నతి అయి మన భారతదేశం తిరిగి గురుతుల్యమవుతుంది. వేద విద్యను, వేదం యొక్క గొప్పతనాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి మరియు దాని రక్షణార్థం కొరకే ఋషి దయానందుడు ఆర్య సమాజాన్ని స్థాపించాడు. జయంతి సందర్భంగా కూడా మరియు శ్రావణ సప్తాహ, వేద సప్తాహ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని 3 రోజులుగా నిర్వహిస్తున్నాం. 2 రోజులు అయిపోయింది. ఈ రోజున ఆదివారం నాడు పూర్ణాహుతితో సమాప్తమవుతుంది. ఇట్టి వేద సందేశాన్ని ఇవ్వడానికి విదుషీమణి పుత్తూరు పద్మ గారు, నిజామాబాద్ వాస్తవ్యులు, ఇందూరు వాస్తవ్యులు వచ్చారు. అట్లాగే కామారెడ్డి నుండి సత్యమిత్ర గారు వారు వచ్చి వారి సందేశాన్ని ఇచ్చి సుసంపన్నాన్ని చేస్తున్నారు. ఆదివాసీల అస్తిత్వం కాపాడాలని,
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవికుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ సంఘ భవనంలో నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ముద్దుబిడ్డల కొమరం భీం, రామ్జీగొండ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ జీవితాలు తీవ్ర ఒడిదుడుకులకు లోరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 76 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఎందరో పాలకులు మారినా ఆదివాసీల బతుకులు మారడం లేదని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం పాలకులు కృషి చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ బాగులవాడ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరంతర ప్రశిక్షణ వర్గ కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ రావుల సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేశారు. పాఠశాలలో మారుతున్న పుస్తకాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని సూచించారు. Next is skin. Only 5 sense organs. Eyes is used to we see with our eyes. Next ears is we hear can hear. Nose is smell. It's like anybody is smell. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని వైద్యులు విమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలో విమలాకర్ ఫౌండేషన్ కీమ్స్ ఆధ్వర్యంలో సెయింట్ థామస్ పాఠశాలలో ఉచిత జీర్ణ వ్యవస్థ, క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ విమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా ఎండోస్కోపీ చేపట్టారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులో 500 మంది రోగులకు 16 రకాల వైద్య ఉచిత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రోహన్, దినేష్, మహేష్, వరుణ్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి 30 నుంచి 40 వేల కొత్త జిఐ క్యాన్సర్ కేసులు రావడము, అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, అన్నవాయి కావచ్చు, జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, కాలేయము, లోమగ్రంథి, వీటికి సంబంధించిన క్యాన్సర్ల శాతం చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇవి పెరగడమే కాకుండా చాలా చివరి దశలో బయటపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే కామన్గా కడుపు నొప్పి రావడం, కడుపు నొప్పి వస్తే ఏదో ట్యాబ్లెట్ వేసుకొని అలాగే దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల చివరి దశలో బయటపడడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్, అంటే కిమ్స్ సంచైన్లో పనిచేస్తున్న టీమ్ విమ్లాకర్ ఫౌండేషన్, ఒక 10 మంది డాక్టర్లు కిమ్స్ సంచైన్ హాస్పిటల్ సహకారంతో ఈ పెద్ద కార్యక్రమం, అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి స్టార్ట్ చేసినాం. దీనికి ఒక పెద్ద మొబైల్ వ్యాన్ని, ఒక క్యారవాన్ని తీసుకుని దాంట్లో అన్ని రకాల టెస్టులు, ఎండోస్కోపీ, సిగ్మాడోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఒక 10 రకాల బ్లడ్ టెస్టులు, ఫైబ్రో స్కాన్, ఈసీజీ ఇవన్నీ పెట్టి ఒక 15 మంది డాక్టర్లతో మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అంటే 30 మంది స్టాఫ్, లోకల్ స్టాఫ్ 30 నుంచి 35 వాలంటీర్ల సహకారంతో ఈరోజు ఒక 500 మందికి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్లకు సంబంధించిన అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యాన్ని ఒక ఉద్యమంగా చేయాలనేది మా డ్రీమ్. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఇది నా సొంత ప్లేస్, అంటే నేను డాక్టర్ విమలాకర్ రెడ్డి, ఇది నా సొంత ప్లేస్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ క్యాంపు. 500 మందికి ఇక్కడ ఈరోజు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ క్యాంపులు కండక్ట్ చేస్తాము, భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం రాష్ట్రం అంతా స్క్రీనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు 5 నుంచి 10 ఏళ్ళ వరకు ఈ పని చేస్తూనే ఉంటాం. ఒక 20 నుంచి 25 వేల వరకు ఖర్చు అయ్యే టెస్టులన్నీ కూడా కంప్లీట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ చేయడమే కాకుండా మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ సూపర్ స్పెషలిస్టులు వాళ్ళు మేము కన్సల్టేషన్ చేసి ఏ టెస్ట్ చేయాలో చెప్పడమే కాకుండా వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉందా లేదా, లేకుంటే నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా క్లియర్గా వివరించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ కేజీబీవీ అర్బన్లో కోతుల బెడద. ఆర్య సమాజ్ పునఃప్రారంభ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.